హాయ్ హలో అందరికీ నమస్కారం. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మై సైత ఎపిసోడ్ నెంబర్ 40. నేరుగా ప్రీతి వాళ్ళ ఇంటికి వెళ్ళి షాక్ ఇచ్చిన భరత్. కార్లో అమ్మాయితో ఉన్న అరుణ్ కంటిన్యూషన్. అలా ఆ అమ్మాయి మీద ఎక్కిన అరుణ్ కారు విండో గ్లాస్ ఓపెన్లో ఉంది అని కూడా చూడకుండా అతని సవారీ స్టార్ట్ చేస్తూ తను వేసుకున్న సింగిల్ పీస్ డ్రెస్ షోల్డర్స్ థ్రెడ్స్ లాగి పూర్తిగా అతనికి కనిపిస్తూ ఉన్న వేస్పై చేతులు పెట్టి ముందుకు లాక్కున్నాడు ఫోర్స్గా ఆ అమ్మాయిని. ఆమెకి ఇవన్నీ అలవాటు ఉండడం చేత అతని ఫోర్స్ని పెద్దగా పట్టించుకోకుండా అతను చెప్పింది మాత్రం చేస్తుంది. అరుణ్ ఉన్న మత్తుకి తను ఎక్కడ ఏం చేస్తుంది కూడా తెలియకుండా ఉండడంతో అటుగా వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులు ఆగి ఉన్న అరుణ్ కార్ చూసి ఈ టైంలో ఇక్కడ కారు ఉండడం ఏంటి అంటూ చూడడానికి వచ్చారు. అర్ధరాత్రి అడవి లాంటి ప్రదేశంలో ఉన్న కార్ చూసి పోలీస్ జీప్ దిగి వచ్చి ఓపెన్లో ఉన్న గ్లాస్ నుండి చూసి రేయ్ అన్నారు. మత్తులోనే ఉన్న అరుణ్కి ఆ అరుపు వినపడి పాకెట్లో ఉన్న డబ్బు విసిరాడు. అసలే పోలీసులు వచ్చారు అని కూడా చూడకుండా అతని పని అది కూడా ఓపెన్గా చేస్తున్న అరుణ్ మీద కోపంతో సగం సగం బట్టలతో ఉన్న అరుణ్ ఇంకా అతనితో ఉన్న అమ్మాయిని కూడా డోర్ తీసి రేయ్ అన్నాడు. ఇందాక ఎవరో ఈ టైంలో అరుణ్ లాంటి వాళ్ళే అయ్యుంటారు అనుకున్న ఆ అమ్మాయికి అంత దగ్గరగా వచ్చి డోర్ తీసి మరి రేయ్ అంటూ ఉన్న సౌండ్ వినిపించి పక్కకు చూసింది. పోలీస్ యూనిఫామ్లో ఉన్న వారిని చూసి అరుణ్ని తనపై నుండి లేపే ప్రయత్నం చేసింది. మత్తుకి తోడు పిచ్చ మూడ్లో ఉన్న వరుణ్ తనని తోస్తూ ఉన్న అమ్మాయి జుట్టు పట్టుకుని ఏంటే డబ్బిస్తున్నాను కదా ఆగలేకున్నావా అంటూ అలానే వారున్న పొజిషన్లోనే డబ్బులు వేసిరి అతని పని తాను చేస్తూ ఉంటే ఆ అమ్మాయి పోలీసులు అంది అతి మెల్లిగా. ఆమె మాటలు ఏవీ కూడా అరుణ్ని చేరలేదు. ఇంకా అలానే ఉన్న వారి పొజిషన్ చూసిన పోలీస్ గల్లా పట్టుకొని అరుణ్ని లాగాడు బయటికి. అతన్ని లాగ్గానే ఆ అమ్మాయి తను వేసుకున్న మినీ డ్రెస్ని ఉన్నంతలో సర్దుకొని వెనకే దిగింది. అరుణ్ని లాగిన పోలీస్కి అతను ఇప్పుడు స్పృహలో లేడు అని అర్థమవుతూ ఉంటే కానిస్టేబుల్ని పిలిచి వీణ్ణి జీబ్లో వేయ్ అన్నాడు. ఆ వచ్చిన కానిస్టేబుల్ అరుణ్ని చూసి అతను సురేంద్ర గారి కొడుకు అండా ది మోస్ట్ ఫేమస్ బిజినెస్ మ్యాన్ భరత్ గారికి రిలేటివ్ అని చెప్తూ ఉంటే ముందు జీబ్లో వేయి అన్నాడు. సార్ అంటూ ఉంటే స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం అని ఆ అమ్మాయిని కూడా తీసుకువెళ్ళాడు స్టేషన్కి. రాత్రంతా కొడుకు ఇంటికి రాలేదు అని చెప్తున్న సుగుణ గారి మాటకి సురేంద్ర గారు వస్తాడు అన్న మాట మాత్రమే చెప్పారు. టిఫిన్ చేస్తున్న సురేంద్ర గారికి ఒక ఫైల్ ఇవ్వడం కోసమని వచ్చిన హేమంత్ అంకుల్ అని పిలుస్తూ ఉంటే సురేంద్ర గారే బయటికి వెళ్ళారు. ఫైల్ సురేంద్రకి ఇచ్చి మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాను అంకుల్ అన్నాడు. హా అంటూ హేమంత్తో కలిసి వెళ్తున్న సురేంద్రకి సుగుణ కొడుకు ఇంకా నైట్ నుండి ఇంటికి రాలేదు అనడం గుర్తు వచ్చి బయటికి చూస్తున్నారు. కానీ మనసంతా అరుణ్ ఇంటికెందుకు రాలేదు అని ఆలోచిస్తూ ఉన్నారు. కార్ ఎయిర్పోర్ట్లో ఆగిన తర్వాత కార్ దిగుతూ ఉన్న సురేంద్రకి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసిన అది పోలీస్ స్టేషన్ నుండి అని తెలుస్తూ ఉండడంతో అరుణ్ చేసిన పని కానిస్టేబుల్ చెప్తూ ఉంటే పూర్తిగా చెడు వ్యసనాలకు బానిస అవుతున్న కొడుకుని తలుచుకొని నేనిప్పుడే వస్తున్నా అన్నాడు. ఫ్లైట్కి ఇంకా టైం ఉండడంతో హేమంత్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు సురేందర్. ఎందుకు అంకుల్ అని అడిగిన హేమంత్తో అరుణ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని చెప్పి సైలెంట్గా ఉన్నారు. పోలీస్ స్టేషన్ అనగానే హేమంత్ కూడా ఏమైంది అని అడగకుండా కార్ని పోలీస్ స్టేషన్ ముందు ఆపి సురేంద్ర గారు లోపలికి వెళ్ళిన తర్వాత అతని వెనకే హేమంత్ కూడా. సురేంద్ర గారు వెళ్ళేసరికి ఇంకా పూర్తి మత్తు వదలక బెంచ్ మీద అడ్డదిడ్డంగా పడుకొని ఉన్న కొడుకుని చూసి ఆ క్షణం అతని మీద పూర్తిగా ఆశలు ఆవిరి అయిపోయి తనకి కాల్ చేస్తున్న కానిస్టేబుల్ ముందుకి రాగానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంతో సైన్ చేసి కొడుక్కి బెయిల్ ఇచ్చి తీసుకువెళ్తూ ఉంటే సార్ తనే నిన్న మీ అమ్మాయితో ఉన్న అమ్మాయి అని చెప్పాడు. అదే కానిస్టేబుల్తో ఆ అమ్మాయిని వదిలేయండి అంటూ చెప్పగానే ఓకే సార్ అంటూ మిగిలిన ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి అరుణ్ని హేమంత్ సాయంతో కారులో కూర్చోపెట్టాడు సురేంద్ర. ఫ్లైట్కి టైం అవుతూ ఉండడంతో అంకుల్ మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి అంటూ ఉండగానే నేను క్యాబ్లో వెళ్తాను హేమంత్ అరుణ్ ఇంటి వద్ద దింపై భరత్కి చెప్పొద్దు అని చెప్పి సురేంద్ర వెళ్ళిపోయారు. అతను చెప్పినట్టుగానే అరుణ్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి డ్రాప్ చేశాడు హేమంత్. దివ్య ఇంట్లోనే ఉండడంతో ఇంకా కూడా మత్తులోనే ఉన్న అరుణ్ని మెల్లిగా భుజం మీద చేయి వేసుకుని నడిపించుకుంటూ తీసుకువస్తాడు. హేమంత్ తీసుకువస్తున్న అన్నని చూసి ఏమైంది అంటూ దగ్గరికి వస్తుంది దివ్య.
తప్పతాగి పోలీసులకి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికాడు అని అబద్ధం చెప్పి అరుణ్ రూమ్కి తీసుకువెళ్ళాలి, హెల్ప్ చేయి అన్నాడు. అలాగే అంటూ అరుణ్ రూమ్ చూపించి బెడ్ మీద పడేశారు ఇద్దరు. బెడ్ మీద వేసిన తర్వాత పక్కనే ఉన్న వాటర్ గ్లాస్ తీసుకొని వాటిని అరుణ్ మీద పోశాడు హేమంత్. ముఖం మీద పడ్డ నీటి తాకిడికి కళ్ళు తెరిచిన అరుణ్ తన ముందు ఉన్న హేమంత్ను చూసి, రేయ్ నువ్వేంట్రా అంటూ కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటే అతన్ని వెనక్కి తోశాడు హేమంత్. హేమంత్ తోసిన తర్వాత కాస్త వెనక్కి వెళ్ళి పడిన అరుణ్కి నైట్ జరిగింది, ప్రజెంట్ అతను ఎక్కడ ఉన్నాడు అని చూసుకుంటూ ఏమైందో గుర్తు తెచ్చుకుంటూ ఉంటే అతను అమ్మాయితో క్లోజ్ అవుతున్న టైం మాత్రమే తెలిసి పోలీసుల గురించి తెలియక కోపంగా అతని పొజిషన్ పోలీస్ స్టేషన్లో ఎలా ఉందో చెప్తున్న హేమంత్ మాటల్లో తెలుస్తూ ఉంటే, రేయ్ నేను ఇలా ఉండడానికి కారణం నువ్వే తెలుసా అంటాడు. చేసిన తప్పు పక్కన పెట్టి అతన్ని చూసి మాట్లాడుతున్న అరుణ్ని చూసి, మీ నాన్నగారికి ఉన్న పేరు పరువు నీ వల్లే ఈరోజు పోలీస్ స్టేషన్లో పోయుంటే అని కాస్త ఆవేశంతో నచ్చడి చెప్పడానికి చూసి అదే రూమ్లో దివ్య ఉంది అని వెళ్ళిపోతాడు హేమంత్. కొడుకు వచ్చాడు అని అతని రూమ్కి వెళ్తున్న సుగుణకి హేమంత్ కనిపించి అరుణ్కి అంటూ ఉంటే, హీఈస్ ఓకే ఆంటీ అంటూ అతను వెళ్ళిపోతాడు. దివ్య కూడా అన్న అవతారాన్ని చూసి హేమంత్ మాటల్లో పరిస్థితి అంచనా వేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది తను కూడా. అరుణ్ను దింపి ఆఫీస్కి వెళ్ళిన హేమంత్కి భరత్తో మాట్లాడుతూ ఉన్న సుప్రియ కనిపించింది. తనిప్పుడు ఎందుకు వచ్చుంటుంది, అయినా భరత్ ప్రీతితో కదా అంటూ మనసులోనే అనుకుంటూ ఉన్నాడు హేమంత్. ఆమె అతని మీద పడుతూ ఉన్నట్టు మాట్లాడుతున్న భరత్ తను చెప్పే బిజినెస్ ప్రపోజల్ మాత్రమే వింటున్నాడు. కానీ భరత్ని మాత్రం సుప్రియ బిజినెస్ ప్రపోజల్ పేరుతో మరో విధంగా చూస్తుంది. తను చెప్తున్న మాటలు మాత్రమే చెవికెక్కించుకుంటూ ఉన్న భరత్కి సుప్రియ చూపు అతన్నే చూస్తూ ఉండడం చూసి తన వైపు షార్ట్గా చూసి హేమంత్కి కాల్ చేస్తాడు. కమ్ టు మై క్యాబిన్ అనగానే హేమంత్ భరత్ వద్దకి వస్తాడు. హేమంత్ వచ్చిన వెంటనే సుప్రియని చూసి, మీరు చెప్పే ప్రపోజల్ మిస్టర్ హేమంత్కి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటూ చెప్పకనే చెప్తూ ముఖం మీదే గెట్ అవుట్ అన్నాడు. అతను తనని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని అంటున్నాడు అని అర్థం చేసుకున్న సుప్రియ, ప్రసెంట్ తను భరత్తో కలిసి వర్క్ చేయడం మాత్రమే ఇంపార్టెంట్ అని ఓకే భరత్ అంటూ నవ్వుతూ హేమంత్ని చూసి లేని నవ్వు పేదాలపై పెట్టుకొని అతని వెనుక వెళ్తుంది. హేమంత్ తన క్యాబిన్లోకి వెళ్ళిన తర్వాత సుప్రియ తను చెప్పాలి అనుకున్న డీల్ చెప్పడం, భరత్ నుండి సే ఓకే అని మెసేజ్ రావడం ఒకసారి జరుగుతాయి. హేమంత్ అదే మ్యాటర్ సుప్రియకి చెప్పగానే తన ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చి చేరుతుంది. హేమంత్కి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉన్న తనని పిలిచి మిస్ అన్నాడు హేమంత్. అతని పిలుపుకి కాస్త చిరాగానే వెనక్కి తిరిగి వాట్ అంటూ ఆటిట్యూడ్గా అంది. భరత్తో జస్ట్ బిజినెస్ డీల్ మాత్రమే, అతని లైఫ్లో నీకు స్థానం లేదు, అది గుర్తుంచుకొని మాతో వర్క్ చేయని చెప్పాడు. హేమంత్ మాటలు విని హా అంటూనే అక్కడి నుండి బయటకు వెళ్ళి కార్లో కూర్చొని వెళ్తున్న సుప్రియ భరత్ని ఎలాగైనా తన వైపు తిప్పుకోవాలి అని మాత్రమే ఆలోచించి తండ్రి వద్దు అని చెప్పినా కూడా అతనితో బిజినెస్ డీల్కి ఎస్ చెప్పించింది. ఇదివరకే భరత్ని ఒకసారి చూసిన సుప్రియ నేరుగా వెళ్ళి పెళ్లి ప్రపోజల్ పెట్టింది. దానికి భరత్ నో అని సింపుల్గా చెప్పడంతో తండ్రి ద్వారా అడిగించింది. అతనితో కూడా సేమ్ ఆన్సర్ చెప్పిన భరత్పై ఉన్న ప్రేమ చావకపోగా ఇంకా అతడే కావాలి అనేలా మారింది. తండ్రి కూడా నచ్చ చెప్పాలి అని చూశాడు. అతనితో అలాగే అని చెప్పి తన ప్రయత్నం మాత్రం విడలేదు సుప్రియ. అలా అప్పటి నుండి ప్రయత్నిస్తే ఇప్పుడు భరత్ వరకు చేరగలిగింది తను. సుప్రియ వెళ్ళిన తర్వాత హేమంత్ భరత్ దగ్గరికి వచ్చి ఎందుకు తనకి ఓకే చెప్పావని అన్నాడు. హేమంత్ని చూస్తూ తన ఆలోచన ఏంటో నాకు తెలుస్తుంది, కానీ తను తెచ్చిన ప్రపోజల్ బాగుంది. మోరోవర్ సుప్రియ ఫాదర్ సచీంద్ర గారు గుడ్ పర్సన్ అని చెప్పి నువ్వు వెళ్ళు అన్నాడు. సాయంత్రం హేమంత్ తన కారులో ఇంటికి వెళ్తూ ఉంటే అతనితో పాటు ఇంటికి స్టార్ట్ అయిన భరత్ మాత్రం ఇంటికి కాకుండా మరోవైపు వెళ్ళాడు. వెనక వచ్చే భరత్ని చూడకుండా హేమంత్ ముందుకు వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్తున్న హేమంత్కి సీత నుండి కాల్ వచ్చింది. మామూలుగా ఎప్పుడూ కాల్ చేయని తను ఇప్పుడు చేయడం ఏంటి అని అనుకుంటూనే లిఫ్ట్ చేసి హలో సీత, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అంటూ అడిగాడు. హా, బట్ నువ్వు ఒకసారి కాలేజ్కి రాగలవా అంది. ఎందుకు అని కూడా అడగకుండా ఫోన్ చేయగానే వెళ్ళాడు హేమంత్. అతని కోసం బయటికి వచ్చి వెయిట్ చేస్తున్న సీత అక్కడ టేబుల్ మీద కూర్చుంటే తనని దూరం నుండి చూస్తూ ఉన్నాడు అతను.
అతను చూస్తున్నా కూడా అప్పుడు తను ఉన్న పొజిషన్లో సీత అతన్ని పట్టించుకోవడం లేదు. తన ముందు ఆగిన హేమంత్ కార్ని చూసి హాయ్ అని అతను అంటున్నా కూడా తన పాటికి తను వెళ్ళి కారులో కూర్చుంది. కూర్చున్న సీత ఫేస్ చూసిన హేమంత్కి తను అలసిపోయినట్టు కనిపిస్తూ ఉంటే ఏమైంది అంటూ అడుగుతాడు హేమంత్. ఏం లేదు హేమంత్, చాలా టైర్డ్గా ఉంది అని మాత్రమే చెప్పింది సీత. ప్రతిరోజు తమ కోసం వచ్చే కారున్నా కూడా స్మితకి ఎక్స్ట్రా క్లాస్ ఈరోజు ఉండడంతో సీత హేమంత్కి కాల్ చేసింది. సీత కళ్ళు మూసుకొని సీట్కి వాలి ఉంటే హేమంత్ తన చేతి వంక చూసి అడిగాడు, ఇక్కడెందుకు ఇంతగా కమిలింది అంటూ. తన కమిలిన చేతిని చూసుకుని కంగారుగా సీత చూస్తూ ఉంటే చెప్పు సీత అని అడిగాడు హేమంత్. అతను చెప్పే వరకు వదలడు అని సరే చెప్తా, కానీ అన్నయ్యతో చెప్పద్దు అని మాట తీసుకుని తను కొత్తగా జాయిన్ అయిన లెక్చరర్ ఇన్విజిలేటింగ్ చేస్తున్న క్లాస్లో స్టూడెంట్స్ అందరూ వెళ్ళిన తర్వాత పేపర్స్ అన్నీ కరెక్ట్ చేసుకొని బయటికి వెళ్తూ తన చేతిని పట్టుకున్న అతను నా పేరు లవన్ అంటూ చెప్పడం అతని పరిచయం అంతా హేమంత్తో చెప్పింది. సీత చెప్తున్న కొద్దీ హేమంత్ ముఖంలో వస్తున్న మార్పు చూసి పేరు చెప్పి నా ప్రపోజల్ మీకు నచ్చడం కోసం నేనేం చేయాలి అంటూ అడిగాడు. మీరు ఏం చేసినా నాకు నచ్చరు అని చెప్పిన తర్వాత అతనికి నన్ను ఎప్పుడూ డిస్టర్బ్ చేయను అని. తను ఒక ఆర్ఫన్, స్టడీస్ అయ్యాక ఇప్పుడే మన కాలేజ్లో లెక్చరర్గా జాబ్ వచ్చింది అని చెప్పాడు అంటూ లవన్ గురించి చెప్పి ఇంకా అతను నా జోలికి రాడులే వదిలే అంది సీత. సీత అంత కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్న ఆమె ఫేస్లో ఉన్న అలసటకి హేమంత్లో డౌట్ వస్తూ ఉంటే తనని పరీక్షించి చూస్తున్న హేమంత్ ఇన్నర్ అర్థం చేసుకుని బ్యాక్ కాస్త పెయిన్గా ఉంటే ఫేస్ డల్ అయింది బాబు, అన్నయ్యతో చెప్పొద్దు అంది. చిన్నప్పటి నుండి చూస్తున్నాడు ఆమెని. తన ఫేస్లో కంగారు బాధని కనిపెట్టగలిగే అతను సీత చెప్తుంది నిజమే అని ఓకే, కానీ ముందు ఈ కమిలిన చేతికి హాస్పిటల్కి వెళ్దామన్నాడు. అవసరమా అంటూ ఉన్నా చూడు ఎలా అయింది, తనేదో రివెంజ్తో పట్టుకున్నట్టుంది అన్నాడు హేమంత్. ఇప్పుడు హేమంత్తో వెళ్ళకపోతే అన్నయ్యతో చెప్తాడు ఏమో అని. సరే బట్ అన్నయ్య ఇంటికి వస్తాడు కదా అంటుంటే ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళామని చెప్తానులే అంటూ సీతని తీసుకుని చిన్న గాయానికైనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు హేమంత్ సీతని. ఇంటికి వెళ్లకుండా మరో రూట్లో వెళ్ళిన భరత్ ఒక మిడిల్ క్లాస్ ఇంటి ముందు కార్ని ఆపాడు. కార్ ఆగిన సౌండ్కి ఇంట్లో ఉన్న పెద్ద ఆయన బయటికి వచ్చి తన ఇంటికి ఇంత పెద్ద కార్ రావడం ఏంటి అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. కారులో నుండి దిగిన కటౌట్ చూసి గేట్ లోపల నుండే ఎవరు బాబు నువ్వు అంటూ వినయంగా అడిగాడు సదరు పెద్ద ఆయన అయిన సుందరం. సుందరాన్ని చూసి లోపలికి వెళ్తూ దర్జాగా సోఫాలో కూర్చున్నాడు భరత్ వెనకే వచ్చిన సుందరం తన ఇంట్లోకి తన పర్మిషన్ లేకుండా రావడమే కాకుండా సోఫాలో దర్జాగా అది కూడా క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చున్న భరత్ని చూస్తూ ఉంటే సుందరంకి కోపం వచ్చి ఎవరయ్యా నువ్వు, ఇంట్లోకి రావడమే కాకుండా అడగకుండానే సోఫాలో కూర్చున్నావంటూ అరుస్తూ ఉన్నాడు. అతని అరుపుకి వంటగదిలో ఉన్న సువర్ణ పక్కింటికి వెళ్ళి అప్పుడే లోపలికి వస్తున్న కాంతం, అక్క ఎగ్జామ్స్ అవ్వడంతో ఇంట్లోనే ఉంది అని తన ఫోన్ తీసుకుని ఆడుకుంటున్న విజ్జు, వాడి పక్కనే కూర్చొని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్న ప్రీతి అందరూ హాల్లో హాజరయ్యారు. భరత్ని చూసిన ప్రీతి రియాక్షన్ ఇలా ఉంది. ప్రీతిని చూసి హాయ్ అన్న భరత్ అతని గొంతు గుర్తుపట్టి బావా అంటున్న విజు. మరి ఏంటి సిచ్యువేషన్ ఇప్పుడు? కథ వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ని మాత్రం తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్.